మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించినటువంటి విషయంలో కంపల్సరీ డిడక్టబుల్ అనేటువంటి అంశాన్ని మీకు అర్థం చేయించబోతున్నాను. అయితే డిడక్టబుల్ అన్నట్టయితే ఖచ్చితంగా ఏదైనా క్లెయిమ్కి వెళ్ళినట్టయితే మోటార్ ఇన్సూరెన్స్కి సంబంధించిన క్లెయిమ్కి వెళ్ళినట్టయితే అందులో కొంత భాగం అనేటువంటిది కస్టమర్ తన జేబులో నుంచి ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది ఎందుకు అన్నట్టయితే ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే క్లెయిమ్స్ అనేది తగ్గించడం కోసం కానీ, అది చిన్న చిన్న క్లెయిమ్స్ని ఎక్కువ రాకుండా చూడడం కోసం కానీ, లేదు అంటే కస్టమర్ యొక్క బాధ్యత పెంచి యాక్సిడెంట్లు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేటువంటిది IRDAI తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామ్ అనే వ్యక్తికి కారు ఉందనుకుందాం. అతని కారుకి 10,000 రూపాయల డ్యామేజ్ అయింది అనుకుందాం. అయితే ఆ డ్యామేజ్లో ఉన్నటువంటి డ్యామేజ్ కారణం చేత ఏర్పడినటువంటి ప్రతి కాస్ట్ని ఇన్సూరర్ బేర్ చేయడు, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేయదు. ఓన్లీ పార్ట్స్ అంటే విడి భాగాలకు సంబంధించినటువంటి పూర్తి చెల్లింపులు చేస్తుంది, కానీ రిపేర్కి సంబంధించిన పూర్తి కాస్ట్ను బేర్ చేయదు. మనకు తెలిసిన విషయమే. దీనికి కారణం డిడక్టబుల్ అని. అందులో కంపల్సరీ డిడక్టబుల్, వాలంటరీ డిడక్టబుల్ ఉంటాయని మనకు తెలుసు. అయితే ఈ కంపల్సరీ డిడక్టబుల్ కారణం చేత ప్రీమియంలో హెచ్చు తగ్గులు ఉండవు. ఏ విధంగా కంపల్సరీ డిడక్టబుల్ తీసుకున్నా కూడా ప్రీమియంలో తేడా ఉండకపోవడం అనేటువంటిది మనకు సాధ్యం పడుతుంది IRDAI యొక్క రూల్ ప్రకారము. కానీ వాలంటరీ డిడక్టబుల్ అన్న సందర్భానికి వచ్చినప్పుడు ప్రీమియంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇంజన్ యొక్క కెపాసిటీని అనుసరించేసి కంపల్సరీ డిడక్టబుల్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. మనం 10,000 రూపాయల డ్యామేజ్ జరిగింది అనుకున్నాం కాబట్టి 1500cc కార్కి అప్ టు 1500cc కార్ వరకు 1,000 రూపాయలు, ఎబో 1500cc వరకు 2,000 రూపాయలు అనేటువంటిది తప్పకుండా ఖర్చు చేయవలసి ఉంటుంది. జేబులో నుంచి తీసి ఖర్చు చేయాలి. ఇది IRDAI యొక్క రూల్. థ్యాంక్ యూ.